హలో అండి. నమస్కారం. నేను ట్రేడ్ విత్ రవి తెలుగులో. నిన్న చెప్పినట్టయితే ఈ జోన్ ఏదో క్రూషియల్ జోన్ ఉండే మనది 24,000 లెవెల్ ఏదైతే ఉందో ఈ జోన్ క్లోజ్ అయితే మనకి అప్ సైడ్ 24,108 టార్గెట్ వస్తదని చెప్పాను. చూడండి మార్కెట్‌లో. మార్కెట్ ఓపెన్ అయిన వితిన్ ఎన్ని మినిట్స్‌లో వితిన్ హాఫ్ అన్ అవర్ లోపల హాఫ్ అన్ అవర్ కాదు. వితిన్ హాఫ్ అన్ అవర్ లోపల 9:45 లోపల మీకు ఆ టార్గెట్ వచ్చింది. నేను బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే చెప్పాను. నిఫ్టీలో కూడా అదే చెప్పాను. ఎందుకంటే ఈ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జోన్స్ నేను క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తాను. ఏ జోన్ లో బై చేయాలి, ఏ జోన్ లో సెల్ చేయాలి. క్లియర్ కట్ గా మెసేజెస్ ఇక్కడ నేను ఎవ్రీడే ప్రొడక్షన్ చేస్తాను. ఎవరైతే యూట్యూబ్ లో కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారో వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మట్టి పీపుల్స్ ఏమైతుందంటే మనం వీడియోస్ చూస్తుండే కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో సాడ్. వాళ్ళకి ఒక్కరోజు మార్కెట్ నేర్చుకోవాలని ఒక్కరోజు ఇంటెన్షన్ రాకండి. ఎందుకంటే మోటివేషన్ ఏమైతదంటే ఒకరోజు చూస్తారు. ఓకే. వదిలేస్తారు. అది దాని వల్ల డబ్బులు ఏం సంపాదించారు. డిసిప్లిన్ కావాలి. ఎవరైనా ఒక్క గురువుని ఎవరైనా యూట్యూబ్ ఛానల్ గాని ఎవరైనా సరే ఒక్క తన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తనని ఫాలో గాండి. అట్లే 10 డేస్, 20 డేస్ మెంటర్‌ని ఫాలో గాండి ఖచ్చితంగా. ఫాలో అయితే మీకు తెలుస్తది. ఏ విధంగా మార్కెట్‌లో ఏ విధంగా మీరు ట్రేడ్ చేయొచ్చు, ప్రాఫిట్ చేయొచ్చని. అదే విధంగా మీరు టెలిగ్రామ్‌లో గూడా జాయిన్ అయితే నేను క్లియర్ కట్‌గా మార్నింగ్ ఒక మెసేజ్ చేశాను. క్లియర్ కట్‌గా ఆల్‌మోస్ట్ 7:47కి. దాని తర్వాత ఏ విధంగా మన లెవెల్స్ ఇక్కడ ఇచ్చాను. మీరు చూడండి ఏ విధంగా లెవెల్స్ ఇచ్చాను. అవి ఏ విధంగా హిట్ అయ్యాయి. ప్రతి ఒక్కటి నేను కన్సిస్టెంట్‌లీగా ఇస్తా. ఒక్కటి కూడా ఫెయిల్ గాకుండా ఇస్తా. ఎందుకంటే ఆల్‌మోస్ట్ 51 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా అడగొచ్చు మీరు. గ్రూప్‌లో మెసేజ్ చేయొచ్చు. నేను కూడా పిన్ చేసి పెడతాను. చూడండి. ఇవి కన్సిస్టెంట్‌గా నేను ఇస్తున్నా. అది ఒకరోజు కాదు, డైలీ కాదు. డైలీ చేస్తూనే ఉన్నా. మీరు చూడొచ్చు చాలా క్వెరీస్ వస్తా ఉంటాయి. ఎనీహౌ ఎందుకైనా మంచిది డిస్క్లైమర్ దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ నాట్ ఎనీ మిస్‌లీనియస్. ఐ యామ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. ఓకే. దిస్ ఛానల్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే. వీడియోకొద్దాం. రేపు నిఫ్టీలో ఏం జరుగుతదో అది మనం చూద్దాం. నిఫ్టీ క్లోజ్ ఎక్కడైంది? 24,092లో క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 200 పాయింట్స్ పాజిటివ్ క్లోజ్ అయింది. నేను ఈ జోన్ నిన్నే చెప్పాను. ఎవరైతే ఎవరున్నారో ఈ జోన్ చెప్పాను. కానీ రేపు ఏమైతదో అది కూడా చెప్దాం ఈరోజు. మార్కెట్ ఒక పాజిటివ్‌లో ఓపెన్ అయిపోయింది. మంచి వాల్యూమ్ వచ్చింది. ఇప్పుడు మార్కెట్ సపోజ్ ఈ జోన్ క్రూషియల్ జోన్ నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తాను. ఈ జోన్ బయింగ్ జోన్. ఇక్కడ గాని మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ జోన్ లో సస్టైన్ అయిందంటే మనకి అప్ సైడ్ లెవెల్స్ కనిపిస్తాయి. ఒకవేళ ఈ లెవెల్స్ కనిపించలేదనుకోండి, మీకు చెప్తా టార్గెట్స్, మీకు టార్గెట్స్ చెప్తే క్లియర్ ఉంటది. సో మార్కెట్ ఖచ్చితంగా ఈ లెవెల్ అనేది బ్రేక్ అవ్వాలి. 24,158 లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్ బ్రేక్ అయితే మీకు ఏ టార్గెట్స్ వస్తాయో సేమ్ ఎగ్జాక్ట్లీ రేపటి టార్గెట్స్ వస్తాయి. ఎందుకంటే అవి మన పిన్ పాయింట్స్ లెవెల్స్ అవి. 20202 ఇది ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 24 టు 45 పాయింట్స్. ఇట్స్ నథింగ్. 45 పాయింట్స్. అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 24 టు 84. ఓకే. ఇది అప్ సైడ్ మార్కెట్ పాజిటివ్ ఓపెన్ అవుతుంది. బట్ సపోజ్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ క్యాండిల్ ఏదైతే ఈ క్యాండిల్ ఉందనుకోండి. ఈ క్యాండిల్ ఇక్కడ నుంచి ర్యాలీ స్టార్ట్ అయింది. ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్ మార్కెట్ ఈ లెవెల్ ఏ లెవెల్ ఈ లెవెల్ 24,035 ఈ లెవెల్ కిందికి మార్కెట్ ఓపెన్ అయితే మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి సేమ్ మార్క్ చేసినట్టు క్రూషియల్ జోన్ 23,998 is the first target and second target is 23,942 and the third target వచ్చేసి is far away 23,800 ఆల్మోస్ట్ 100 పాయింట్స్ నథింగ్. ఓకే. ఈ జోన్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. బై సైడ్ ఒకవేళ సపోజ్ మార్కెట్ పాజిటివ్ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఇక్కడ మీకు ఆపర్చునిటీ దొరికితే ఇట్స్ ఖచ్చితంగా సెల్ చేయండి. ఖచ్చితంగా సెల్ చేసి కూర్చోండి. ఓకేనా? మంచిగా మంచిగా మీకు డౌన్ సైడ్ మార్కెట్ కనిపిస్తది. ఇక్కడ వెళ్తే రివర్సల్. ఇప్పుడు ఓకే. ఈరోజు మార్కెట్ చూద్దాం. మనకి మన బాట్‌లో ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి? మన బాట్‌లో ఆల్మోస్ట్ 2 ఆపర్చునిటీస్ వచ్చాయి. ఒకటి చూడండి మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత 27 ఓపెన్ అయిన తర్వాత ఒక సెల్ వచ్చింది. సెల్ వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ అప్ సైడ్ వెళ్ళిపోయింది. బై వచ్చింది. ఆల్మోస్ట్ ఇది ఎస్ఎల్ హిట్ అయింది అనుకోండి. ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్‌లో ఎస్ఎల్ హిట్ అయిపోయింది. కానీ మంచి ఒక చిన్న ర్యాలీ మూవ్‌మెంట్ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక మీకు ఎన్ని పాయింట్స్ కాలిక్యులేట్ చేస్తే ఆల్మోస్ట్ 65 పాయింట్స్. ఇట్స్ ఎనఫ్. గుడ్ ఎనఫ్. 65 పాయింట్స్ వచ్చాయి.
ఓకే. ఇప్పుడు మనం ఈ బాట్ తీసేద్దాం. మనం రెగ్యులర్‌గా క్యాండిల్‌స్టిక్స్‌కి వద్దాం. చూద్దాం. ఇదే టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ మంచి లెవెల్స్ వస్తాయి. చూడండి, నేర్చుకోండి. ఆ లెవెల్స్ ఎలాంటి లెవెల్స్ అంటే చాలా మంచి లెవెల్స్. అది మీరు ఉంటే మీకు మీరేదైతే ట్రేడింగ్ లాసెస్ ఉంటాయో అవి రికవరీ చేసుకోవచ్చు. అంత మంచి లెవెల్సెస్ ఉంటాయి. ఓకే. బ్యాంక్ నిఫ్టీకొస్తే బ్యాంక్ నిఫ్టీకొస్తే చూడండి, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ నిన్న మీకు చెప్పినట్టున్నా. మార్కెట్ 26,300 దాకా వస్తది. ఇక్కడ వచ్చినప్పుడు 56,234 లెవెల్ క్రాస్ అయితే మీకు ఫస్ట్ టార్గెట్ 56 నాట్ 405 ఇది చెప్ ఇక్కడ వచ్చింది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ కింది సైడ్ వచ్చాయి. మళ్ళీ అప్ సైడ్ వచ్చాయి. ఓకే. ఒకటే టార్గెట్ వచ్చింది. నథింగ్. నథింగ్. ప్రతిరోజు మార్కెట్ ఆపర్చునిటీస్ కాదు. ఏ రోజైతే ఇస్తదో ఆ రోజు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఒక జోన్ గీస్తా. ఈ జోన్, ఈ నుంచేగా మార్కెట్ సప్లై అయింది. ఈ నుంచే రిజెక్ట్ అయింది కదా! ఈ జోన్, ఈ జోన్ పైన మార్కెట్ ఓపెన్ అయితే రేపు 56,404 ఈ లెవెల్ పైన ఓపెన్ అయితే మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 56,563 ఇస్ యువర్ ఫస్ట్ టార్గెట్. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 56,792 యువర్ సెకండ్ టార్గెట్. ఇస్ ఎనఫ్. ఆల్మోస్ట్ 300 పాయింట్స్ ఎనఫ్. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ ఏ లెవెల్ 56,208 లెవెల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 56,61 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 55 55,795. దిస్ ఈజ్ యువర్ సెకండ్ టార్గెట్. అండ్ థర్డ్ టార్గెట్ ఇస్ ఫార్ అవే. మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ లెవెల్స్ కనిపిస్తాయి. ఆల్మోస్ట్ 800, 900 పాయింట్స్ మీకు ఇచ్చాను ఇక్కడ. మంచి మంచి ఆపర్చునిటీ వస్తే వదులుకోవద్దు. మార్కెట్ లో ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీస్. ఇక్కడ ఒక క్రూషియల్ జోన్ ఉంది. ఇది ఈ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ సపోజ్ ఇక్కడ నుంచి ప్యాటర్న్ చేంజ్ అయింది చూడండి. ఇక్కడ నుంచి ప్యాటర్న్ చేంజ్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ అయింది. మళ్ళీ ఇక్కడ కన్సిడర్ కాలేదు. ఇక్కడ నుంచి రిజెక్ట్ అవడం స్టార్ట్ అయింది. ఓకే. ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు మార్కెట్ ని వదులుకోవద్దు. ఓకే. ఇట్స్ ఎ గుడ్ గుడ్ ఇది బుల్లిష్ యాంగిల్ పెన్. ఓకే. మార్కెట్ లో నేర్చుకోండి. స్టాక్ మార్కెట్ క్యాండిల్స్ అంటే ఏంది, ఎలా వర్క్ అయితే ఇవి నేర్చుకోండి. ఇది బుల్లిష్ యాంగిల్ పెన్. బ్యాక్ టు బ్యాక్ 3 రెడ్ క్యాండిల్స్ వస్తాయి. తర్వాత గ్రీన్ క్యాండిల్ లో క్లోజ్ అయితే యాంగిల్ చేస్తారు. అది మంచి క్యాండిల్ అవుతుంది. అది అప్ సైడ్ ర్యాలీ ఇస్తుంది. ఇప్పుడు మన బాట్ల ఏ విధంగా అయితే వచ్చిందో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ ద బాట్ సేయింగ్ సెల్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 10:30కి సెల్ వచ్చింది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో 10:30కి సెల్ వచ్చింది. 10:30కి సెల్ వచ్చినప్పుడు ఎన్ని పాయింట్స్? ఓ, ఆల్మోస్ట్ 300 పాయింట్స్. వావ్, వెరీ నైస్. సెకండ్ వచ్చేసి బై వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఆల్మోస్ట్ ఓ 333 పాయింట్స్. ఆల్మోస్ట్ ఎక్సలెంట్ పాయింట్స్ వచ్చాయి మీకు బ్యాంక్ లో. మీరు ట్రేడ్ ఈ బాట్ గన ఉంటే మీకు చాలా ఈజీ అవుతుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో టెలిగ్రామ్ లో ఉంటది. ఇగో టెలిగ్రామ్ లో ఉంటుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. మీరు ఇక్కడ పిన్ మెసేజ్ లోకి వెళ్ళండి. ఇది డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి కాపీ చేసుకోండి కోడ్. పైన పైన ఎడిటర్లకు వచ్చేసి పేస్ట్ చేసుకోండి. అంతే. ఇంకొకసారి నేను డిస్క్లైమర్ ఇవ్వదలుచుకుంటా. డిస్క్లైమర్, దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, నాట్ ఎనీ మిస్లీనియస్. ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్. బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్, ప్లీజ్ కన్సిడర్ ద ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ సర్టిఫైడ్. దిస్ ఛానల్ దిస్ ఛానల్ not does not responsible for your financial profit and loss. Okay, thank you so much. Have a nice trading day.